ఇది రాజకీయాల గురించి కానే కాదు, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా మాత్రం మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్. నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్. ఆయనే సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలి అని టికెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు. ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని. నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్, ఒక మంచి సినిమా సార్. ఇది రాజకీయం గురించి అయితే కానే కాదు. ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ ఎవరు తెలుసా మీకు? మూర్తి గారు, TV5 మూర్తి గారు. TV5 మూర్తి గారు, నేను ఒకటే చెప్తున్నా మీకు, మీ జర్నలిజం మానేయండి, డైరెక్షన్ తీసుకోండి. పూరి జగన్నాథ్ తర్వాత మీరే 5,000 తీసుకున్నావు, 10,000 తీసుకున్నావు, ఓటేసేస్తున్నావు. సంవత్సరాలు అట్లనే అయిపోతున్నాయి. బ్రతుకులు మారతలేవు, ఏం మారతలేవు, సమాజం మారతలేదు, ఏం మారతలేదు. అందుకోసమే మన కోసం, మన ప్రజల కోసం, దేశం కోసం సినిమా తీసిండు మా అన్నగారు మూర్తి గారు. మామూలు లేదన్న సినిమా. నేను నిజంగా చెప్తున్నా, చిల్లైపోయిన సినిమా చూసిన తర్వాత నాకు ఇప్పటివరకు అయితే నచ్చిన సినిమా పేరు డీజే టిల్లు. ఈ సినిమా చూస్తే మీరు అవుతారంట పక్కా చిల్లు. సొసైటీకి కావాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి, ఓటు వేయకపోతే నీకు ఎంత నష్టం, ఓటు వేస్తే ఎంత లాభం అనే దాని మీద తీసిన పాయింట్ మీద తీసిన సినిమా ఇది. ఎలా ఉందండి ప్రతినిధి 2? ప్రతినిధి 2 చాలా బాగుంది, మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్. TV5 మూర్తి గారు ఒక డైరెక్షన్ చేశారు, చాలా బాగా సబ్జెక్ట్ అనేది ఎమోషనల్, ఒక మంచి కంటెంట్ మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చారు. చాలా బాగుంది, వచ్చి వాచ్ చేయండి. అంటే పాలిటిక్స్ గురించి ఏం చెప్పారు? పాలిటిక్స్ గురించి అని ఏం లేదండి, ప్రస్తుత సమాజం గురించి ఎలా ఉంది, ఒక విజనరీ తీశారు. నారా రోహిత్ ఎలా చేశారు? చాలా బాగుంది, చాలా బాగా చేశారు, కంటెంట్ చాలా బాగా వచ్చింది. నారా రోహిత్ గారు చాలా బాగా చేశారు, చాలా బాగుంది కంటెంట్ కూడా, ఒకసారి వచ్చి చూడండి. నారా రోహిత్ గురించి చెప్పాలి అంటే ఆయన ఎందుకు సినిమాలు తీస్తలేదు, ఎందుకు పైసలు ఉన్నాయి కదా తీసేచ్చు కదా, అడపా తీయను. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట, ఎవడో పెడుతున్నాడు, ఎవడో తీస్తున్నాడు కదా అని నేను తీసాను, నాకు నచ్చాలి, సోల్ ఉండాలి, లేకపోతే నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు. నిజంగా అలాంటి మెంబర్స్ చాలా తక్కువ ఉంటారు. ఇచ్చిన వాళ్ళు చాలామంది డబ్బులు తగ్గడానికి నెలకి 2 సినిమాలు, సంవత్సరానికి 10 సినిమాలు తీసేస్తారు. అట్లా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే మళ్ళీ ఇదే టైం దాకా గుర్తుపెట్టుకుంటాం. ప్రతినిధి అనే ఒక చిన్న సినిమా ఇంకా గుర్తుంది అంటే కేవలం ఒక మంచి కంటెంట్ ఉంది. దీంట్లో కూడా చాలా కంటెంట్ ఉంది. మీరు అందరూ పోస్టర్ చూసి చంద్రబాబు నాయుడుకి సంబంధించింది సినిమా అని మాత్రం అనుకోవద్దు, రాజకీయాలకు సంబంధించిందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే దీంట్లో రాజకీయం గురించి అసలు 1%, 0% కూడా ఉండదు. అవునా కదా? ఈసారి ఏపీలో ఎవరు గెలుస్తారు మేడం? సీఎం అవ్వలేదు. ఏపీ అయ్యో బాబు అంత పెద్ద క్వశ్చన్. నేనైతే తెలంగాణలో ఉన్నాను. ఐ ఫీల్ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ముందు నుంచి, ఆయన వస్తే బాగుంటుందని. బికాజ్ నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ చంద్రబాబు నాయుడు ముందు నుంచి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తాడండి. పవన్ కళ్యాణ్ గారు అలాగే జర్నలిస్ట్ని ఇంపార్టెన్స్ అనేది మూవీలో చాలా ఉందని చెప్తున్నారు. సో ప్రత్యేకంగా ఇది ఈ స్టోరీ ఎంచుకోవడానికి అంటే జై జవాన్ జై కిసాన్ అంటాం మనం. దేశం కోసం రైతు ఎంత ఇంపార్టెంటో, సైనికుడు ఎంత ఇంపార్టెంటో నా ఉద్దేశంలో ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి దేశంలో అల్లకల్లోలు జరగకుండా ఉండాలంటే ఒక సైనికుడు ఎంత ముఖ్యమో, అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో, జర్నలిస్ట్ కూడా అంతే ముఖ్యం అనే కాన్సెప్ట్ ఈ సినిమా తీసాం. మేము జర్నలిస్ట్ కాబట్టి, ప్రొడ్యూసర్ కూడా జర్నలిస్ట్ కాబట్టి. అండ్ అలాగే బాబు గారు రిలీజ్ చేశారు టీజర్ని ఫస్ట్, అప్పుడే పాజిటివ్ రెస్పాన్స్ ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు చూస్తే ఆడియన్స్ నుంచి కూడా ఫుల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో అంటే టీజర్ రిలీజ్ చేయడానికి ఆయన్నే సంప్రదించడానికి రీజన్ అంటే యాక్చువల్ నేను ఫస్ట్ చిరంజీవి గారితో కూడా లాంచ్ చేయించాను టీజర్, అండ్ అదేవిధంగా సుకుమార్ గారితో ట్రైలర్ లాంచ్ చేయించాను, అండ్ రిలీజ్ ట్రైలర్ చంద్రబాబు గారితో లాంచ్ చేయించాను. స్పెసిఫిక్గా చంద్రబాబు గారిని అనుకోలేదు, బట్ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఆయనతో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కాబట్టి, పొలిటికల్ ఇంటర్వ్యూ, ఆ సందర్భంగా నన్ను అడిగారు ఏంటి సినిమా చేస్తున్నావు కదా అది ఇది అని చాలా, అప్పుడు ఆయన చూపించి ఆయనతో చేయించాను. సార్ మామూలుగా అంటే మీరు ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ని చూసారు, ఇప్పుడు 2 తీశారు అండ్ 3 కూడా తీస్తున్నారని టాక్ అయితే వస్తుంది. స్పాయిలర్ నేను చేయలేను, సినిమా చూస్తేనే లాస్ట్లో ట్విస్ట్లు బాగుంటాయి, అందుకని నేను ఇప్పుడు స్టోరీ రివీల్ చేయలేను. సో ఇది కంటిన్యూ అవుతుంది అయితే? నాకు మా చైర్మన్ గారు చాలా సహకరించారు, నా ప్రొడ్యూసర్స్ చాలా హెల్ప్ చేశారు కాబట్టి నేను 2 బ్యాలెన్స్ చేయగలిగాను. ఆ సహకారం కంటిన్యూ అయితే నేను జర్నలిజం అయితే వదలలేను, జర్నలిజం నా ఊపిరి, ఇమీడియట్గా నేను వదలలేను. బట్ సినిమా ప్యాషన్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా పర్సూ చేస్తాను. మీకు ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ డైరెక్షన్ అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల కొంచెం, అండ్ ప్రొడ్యూసర్ నాకు చాలా వెల్ విషర్ మెంటర్ కాబట్టి నేను చాలా కంఫర్టబుల్. అండ్ డిఓపి, సీనియర్ కో డైరెక్టర్, నా రైటింగ్ డిపార్ట్మెంట్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు, సచిన్ కేడేకర్ గారు, జిషు సేన్ గుప్తా గారు, ఇంద్రజ గారు,
అండ్ అజయ్ ఘోష్ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఉదయ్ భాను గారు, అజయ్ గారు, అండ్ పృథ్వీ 30 years పృథ్వీ, సప్తగిరి, శ్రీ, రఘు కారుమంచి, రఘుబాబు గారు, ఎవరిని కాదనిలేం. మేడం కూడా యాక్ట్ చేశారు ఇంపార్టెంట్ రోల్. చిన్ను గురించి అయితే చెప్పకర్లా. దినేష్ తేజ్కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తానంటే మా ప్రొడ్యూసర్స్ మేము అందరూ అనుకున్నాం సో క్యారెక్టర్ ఎవరు చేయాలంటే నేను ఎవరికి ఏం చెప్పలేదు. రేపు షూట్ అంటే నేను దినేష్కి ఫోన్ చేశాను. ప్లేబ్యాక్ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేశాడు. ప్లేబ్యాక్ నన్ను యాక్ట్ చేయించిన మొదటి డైరెక్టర్ హరిప్రసాద్ జక్క, సుకుమార్ గారి క్లోజ్ ఫ్రెండ్. ఆయన సినిమాలో నన్ను యాక్ట్ చేయించినప్పుడు నేను చూశాను సెట్ ఎలా ఉంటుంది, డైరెక్షన్ ఎలా ఉంటుంది. కాబట్టి నాకు దినేష్ క్లోజ్ కాబట్టి దినేష్ నాకు ఫోన్ చేశాడు. ఫస్ట్ లుక్ బాగుంది సార్ అంటే, నేను నీకు విషయం చెప్తా అన్నా, రేపు షూట్ అంటే ఈరోజు ఫోన్ చేసి సెట్కి వచ్చాను. క్యారెక్టర్ కూడా చెప్పలే, సెట్కి వచ్చి యాక్ట్ చేశాడు. చిన్ను థ్యాంక్ యూ, నన్ను నమ్మావు. ప్రొడ్యూసర్లు నన్ను నమ్మారు, ఆర్టిస్టులు నన్ను నమ్మారు, అందరూ సీనియర్లు అందరూ నన్ను నమ్మారు, డిఓపి నన్ను నమ్మారు, అండ్ ఆల్ టెక్నీషియన్స్, చిత్రం అందరూ ఒక్కళ్ళ పేరు కాదు, ఆర్ట్ డైరెక్టర్ గారు అందరి సహకారం వల్ల మోస్ట్ జూనియర్ అయిన నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చైర్లో కూర్చుని మానిటర్ దగ్గర కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్తో చేయగలిగాను. వీళ్ళందరూ సహకారం. సార్ మీ మూవీ చూసాక చాలా మంది ఓటేస్తారని మీరు మెన్షన్ చేశారు. సో ఇంకో 2 days ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక్కడ అండ్ ఆంధ్రాలో కూడా. సో ఓటర్స్కి మీరేం చెప్తాం అనుకుంటున్నారు? నేను అదే చెప్తాను, మనం డెమోక్రసీలో ఉన్నాము. మనకి అవునన్నా కాదన్నా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థే మన జీవితాన్ని శాసిస్తుంది. అమ్మా నాన్నలకి మీరు పుట్టినా కానీ నువ్వు పుట్టేవు అని నీకు పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నువ్వు చనిపోయినా కానీ చనిపోయిన దాన్ని నీ పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి. నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా, నీ జీవితాల మీద నీ తర్వాత తరాల మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు. వాడు మంచోడా చెడ్డాడా ఎంపిక చేసుకునే హక్కు నీకుంది. అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది, నా పిల్లల జీవితం ఎలా అయింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పన్నులు పెరిగిపోయినాయి, ఈ తోటకూర ఏడుపులు ఆపేయండి. వెళ్ళి మంచోడు ఎవడో ఎన్నిక కలిసి ఓట్ చేయండి. అది నేను ప్రజలకు చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చాలా బాగా తీశారు మూవీ. యాక్చువల్లీ ఒక ప్రోలా తీశారు. అది ఫస్ట్ టైం డెబ్యూ మూవీ లాగా లేదు ఆయనది. చాలా మూవీస్ తీసినట్టు తీశారు. అండ్ ఇందులో నేను చీఫ్ మినిస్టర్ వైఫ్ సచిన్ ఖేడకర్ గారు పక్కన చేశాను. ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్. ఇంకా చాలా మూవీస్లో చేశారు. ఇంకా ఆయన పక్కన చేయడం కూడా నేను చాలా అదృష్టం అని. కాన్సెప్ట్ ఏంది? ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ అంటే ఎలాగా పొలిటీషియన్స్ నార్మలీ పబ్లిక్ ఒపీనియన్ ఎలా స్వే చేస్తారు, వాళ్ళకి అడ్వాంటేజ్ ఎలా చేసుకుంటారు ఇక్కడ. అంటే పబ్లిక్ని నార్మలీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సో పబ్లిక్ ఏం చూస్తారో అదే నమ్ముతారు కదా నార్మలీ. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఎక్కువ. సో పొలిటీషియన్స్ ఎంత తప్పో ఇందులో అది కూడా, అంటే ఎలాంటి గేమ్స్ ప్లే చేస్తారు, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఈ మూవీలో ఈ స్టోరీలో చాలా బాగా చూపించారు. అది కాకుండా ఒక మంచి మెసేజ్ ఏంటంటే మనందరి బాధ్యత యాజ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా, మనకి ఓటు హక్కు ఇచ్చినప్పుడు మనం అది తప్పకుండా యూజ్ చేయాలి. ఎందుకంటే దీన్ని బట్టి మనం కరెక్ట్ లీడర్ని మనం ఎన్నుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఫస్ట్ టైం దీని మీద ఇలాంటి మంచి పాయింట్ మీద ఆయన ఫోకస్ చేయడం. అండ్ నారా రోహిత్ గారు యాజ్ ద జర్నలిస్ట్ చాలా బాగా చేశారు. అండ్ ముందు కూడా ఆయనతో చేశాను, నేను 4-5 మూవీస్ చేశాను. అండ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ యాక్టింగ్. ఇందులో మోస్ట్ ప్రాబబ్లీ యూ కెన్ సే దట్ ఇది నారా రోహిత్ గారిది కమ్బ్యాక్ మూవీ. అండ్ ప్రతినిధి 3 ఉంది, రాబోతుంది. సో ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ మూవీ. చంద్రబాబుకి ఏమైనా సపోర్ట్ ఉందా మేడం మూవీలో? చంద్రబాబు నాయుడు గారికి అంటే కొన్ని షేడ్స్ అలా కనిపిస్తాయి మనకి. ఎందుకంటే స్టోరీ యూ జస్ట్ కాన్ క్రియేట్ ఇన్ ది ఎయిర్ కదా. సో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నవి అవన్నీ తమాషగా అల్లి డైరెక్టర్ గారు మనకి ఒకలాంటి మంచి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అబౌట్ సో మెనీ అదర్, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ పొలిటీషియన్స్ని ఎలా ఏం చేస్తున్నారో, తెర వెనకాతలు ఏమవుతుందో, సో అవన్నీ బాగా ఇందులో చూపించారు. అది ఇప్పుడు నేను చెప్తే బాగుంటుంది, మీరు వచ్చి మూవీ చూడాలి, తప్పకుండా హిట్ చేయాలి. బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ మసాలా ఎలిమెంట్ ఇన్ దిస్ మూవీ.
ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగున్నాయి. అండ్ నా కొడుకు చేసిన ఆయన దినేష్, ఆయనతో నేను ఆయన హీరో మెర్సీ మెర్సీలో ఆయన మదర్గా చేశాను. సో ఇందులో కూడా నా కొడుకుగా చేశాడు. సో ఇట్స్ వాజ్ రియలీ నైస్ కాంబినేషన్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ మీ అందరికీ మూవీ ఎక్స్పీరియన్స్ చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. బికాజ్ నిక్ ఆఫ్ ద టైం అంటే జస్ట్ ఇప్పుడు ఓటింగ్ మనం అందరం వెళ్తాం ఇంకో 2 daysలో. సో ఇలాంటి మెసేజ్ ఇవ్వడం వల్ల ఈ మూవీ తప్పకుండా చాలామంది చూస్తారు. డెఫినెట్లీ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎంత ఎండగా ఉన్నా ఎంత హీట్ తట్టుకుని డిస్కంఫర్ట్ తట్టుకుని ఓట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. నాట్ ఓన్లీ డైరెక్టర్ అండ్ ద పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కూడా, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ యూత్ రెస్పాన్సిబిలిటీ. బికాజ్ ఫ్యూచర్ జనరేషన్ గవర్నమెంట్ రన్ చేసేది యూత్ కదా. సో మీరు లేజీగా ఉంటే ఎలాగా? దెన్ తర్వాత మీరు యూ షుడ్ నాట్ కంప్లైంట్ దట్ ద చీఫ్ మినిస్టర్ డిడ్ డూ ఎనీథింగ్, ద గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, రోడ్స్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అంటాం తప్పు. ఎందుకంటే కరెక్ట్ పర్సన్ని ఎన్నుకోవాలి ఇందులో. అదే డైరెక్టర్ గారు చూపించారు. ఈసారి ఏపీలో ఎవరు గెలుస్తారు మేడం? సీఎం అవ్వలేదు. ఏపీ అయ్యో బాబు అంత పెద్ద క్వశ్చన్. నేనైతే తెలంగాణలో ఉన్నాను. సో ఏమో లెట్ us see. I think of course I feel చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ముందు నుంచి. ఆయన వస్తే బాగుంటుందని, బికాజ్ నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ చంద్రబాబు నాయుడు ముందు నుంచి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తాడండి. పవన్ కళ్యాణ్ గారా? ఏమో ఛాన్సెస్ ఆర్ బ్రైట్. నాకు అదే అనిపిస్తుంది, ఛాన్సెస్ ఆర్ బ్రైట్. అండ్ ఐ విష్ చాలా చాలా లక్. బికాజ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ ఫెనామినా కదా యాజ్ అ హీరో. అండ్ నౌ ద వే ఆయన ఎలా మాట్లాడతారు, ఎలా పొలిటికల్ స్పీచెస్ ఇస్తున్నారో చాలా చాలా బాగుంటుంది. చాలా అంటే ఆయనలో ఒక సీరియస్నెస్ కనిపిస్తుంది. సో అవి చూసి డెఫినెట్లీ ఆయన్ని కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళని తీసుకురావాలి, ఎప్పుడు వీళ్ళే ఉంటే బాగుండదు. వీ షుడ్ ఎక్స్పెరిమెంట్ విత్ న్యూ పీపుల్ హూ ప్రామిసెస్ సో మెనీ థింగ్స్ కదా. సో గివ్ దెమ్ అ ఛాన్స్. మీరు ఛాన్స్ ఎలా ఇస్తారు? ఓట్ చేయకపోతే ఛాన్స్ ఎలా ఇస్తారు? మరి తప్పకుండా ఓట్ చేయాలి. మాస్టర్స్ కానీ నాకు ప్రతినిధి చాలా నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది అంటే ఓన్లీ 3 టాపిక్స్ అనమాట. ఏ అమ్మాయి అయినా నచ్చడానికి ఏంటి, ఆడ ఆకలితో ఉండాలి లేకపోతే అమ్మాయి నచ్చాలి. ఈ సినిమా నచ్చింది కాబట్టి చాలా చాలా నచ్చింది. నేను ఆకలితో లేను నిజంగా. అంటే నిజంగా ఇది సినిమాలకి అదే రాజకీయాలకు సంబంధించింది కానే కాదు. ఒక మంచి కంటెంట్, ఒక సోల్ ఉన్న మూవీ అనమాట. మూర్తి గారు ఐ లవ్డ్ ఇట్ అనమాట. నిజంగా ఒక మంచి సినిమా తీస్తే మాత్రం మాలాంటి పేద కళాకారులను పిలుచుకోండి. వై బికాస్ మీలో ఒక కంటెంట్ ఉందండి, ఒక కంటెంట్ థ్రిల్లర్ ఉంది. ఆ సినిమా మీకు ఎంత నచ్చిందో నాకు అర్థమైంది ప్రతినిధి. అందుకే ప్రతినిధి 2 ఈయనతో మళ్ళీ తీసారు. 3 కూడా ఉంది బ్రో, 3 కూడా ఉంది. చెప్పారు 4 తీసినా తప్పలేదు. ఏమండి చాలా అంటే చాలా క్రేజీ తీశారు. నాకైతే నచ్చిందండి. మూర్తి గారు మీ పేరు ఎన్నో లక్షల సార్లు 100ల సార్లు ప్రతి ఒక్కళ్ళు విన్నారు. ఎవరికైనా వీలైతే ఎడిటింగ్ యాప్ వచ్చైతే పైన ఆయన ఫోటో వేయండి. ఈయన తీసింది అనకపోతే జనం చూడండి. ఎందుకంటే ఆయన ఓన్లీ ఇప్పుడు దాకా యాంకరింగ్ జర్నలిస్ట్గానే చూసినాం మనం. ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా క్రేజీగా, చాలా టెక్నికల్గా, చాలా కెమెరా వర్షన్ కానీ చాలా కష్టపడి ఉంటారు. ఎన్ని సంవత్సరాలు తీసారో తెలియదు కానీ మీరు అందరూ అనుకోవచ్చు అరే నారా కుటుంబాన్ని నుంచి వచ్చింది కదా, చంద్రబాబు నాయుడుకి సంబంధించిందే తీస్తారు, చాలా దాకా ఉంది అంటారేమో అనుకున్నారా. సినిమా రాజకీయాలకి సంబంధం లేదు. ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటు వేయండి, ఎవరు మెచ్చితే వాళ్ళకే ఓటు వేయండి. అంతేగాని సినిమాలో ఒక మంచి కంటెంట్ ఉంది. దాంట్లో ₹10 అన్నా పైసా ఎడిపోతుందని ఫస్ట్లో ఉంది. దీంట్లో ప్రభుత్వం ఎడిపోతుంది అన్న ఒక కంటెంట్ ఉంది. చాలా ప్రతినిధి ఆ సినిమా అయితే రాజకీయ ఎత్తులు ఎలా ఉంటే జనాన్ని ఎలా మోసం చేస్తారు, ఎలా గొర్రెలు చేస్తారు అనేది అయితే తీసిన సినిమా ఇది. ఏ పార్టీకి లాభం కాదు, ఏ పార్టీకి నష్టం కాదు. కేవలం ఇప్పుడు సొసైటీకి కావాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి, ఓటు వేయకపోతే నీకు ఎంత నష్టం, ఓటు వేస్తే ఎంత లాభం అనే దాని మీద తీసిన పాయింట్ మీద తీసిన సినిమా ఇది. ఇంకా TV5 మూర్తి గారు అయితే రాసుకున్న కథ అయితే సూపర్ అన్నారు. డైలాగులు కూడా అంతే పేలినాయి. ప్రతి డైలాగు మనకి రియల్ లైఫ్కి టచ్ అయ్యేలా ఉంటుంది. ప్రతి సీను కూడా మనకి రియల్ లైఫ్ టచ్ అయ్యేలా ఉంటుంది. ఇంకా ఇంటర్వల్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాను. సూపర్ అన్న. ఇంకా దానికి తోడు సాగర్ గారు బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సాంగ్స్ కొంచెం యావరేజ్గా ఉన్నా బట్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం పనితనం కష్టంగా అనిపిస్తుంది. సినిమా కథనం మూర్తి గారు ఎంతైతే కష్టపడారు దానిపై నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తానికి మన సాగర్ గారు కూడా అంతే కష్టపడారు. ఇక ఇంటర్వెల్ తర్వాత ఆ క్లైమాక్స్ ఏదైతే సీన్ ఉందో విలన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ డీటెయిలింగ్ సీన్ ఏదైతే ఉందో 10 నిమిషాలు ఇంకా బుర్ర తిప్పనేదనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి సీన్లో మనకు సస్పెన్స్ ఉంటుంది. ఏం జరుగుద్ది అని. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా సొసైటీ కోసం మన ప్రజలు ఎలా ఉన్నారు, మనం కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు, ఎలా ఉండాలని డైలాగులు ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒక పొలిటికల్ వేలో పోతూ
ఉంటుంది. సో ఓవరాల్గా ఒక పొలిటికల్ థ్రిల్లింగ్ డ్రామా అన్నమాట. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి. నువ్వు ఓటు వేసినా వేయకపోయినా ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా ఓటేస్తావు. ప్రతి ఒక్క సొసైటీకి కావాల్సిన ఒక మెడిసిన్ లాంటి సినిమా అన్న మూర్తి గారు అయితే ఏదైనా ఎవరికి చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, మన ఎవరికి కూడా దేనికి ఏపీ ప్రభుత్వానికి సంబంధమే లేదు. కేవలం ఒక పొలిటికల్, ఒక సొసైటీ, ఒక పౌరుడు ఎలా ఉండాలో కామన్ మ్యాన్ తీసిన సినిమా, ఒక పౌరుడు ఎలా ఉండాలో తీసిన సినిమా. కానీ ఎవరికి యాంటూ ఎవరికి మేలు కాదు. సినిమా అయితే మాత్రం సినిమాని ఒక సీరియస్ వేలోనే తీసిన, ఎక్కడ సిల్లింగ్ లవ్ స్టోరీ కావచ్చు, ఒక సిల్లింగ్ కామెడీ సీన్స్ ఎక్కడా లేకుండా ఒక సీరియస్ వేలోనే పోయింది. అలాగే నారా రోహిత్ గారు కొంచెం బొద్దుగా కనిపించిన ఆయన యాక్టింగ్, ఫైట్స్ అయితే మాత్రం బాగా, ఫైట్స్ కూడా బాగున్నాయి సినిమాలో. సో ఓవరాల్గా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ హాఫ్ మనకి ఏదైతే నచ్చుతుందో సొసైటీ కోసం, ఈ సినిమా కూడా సేమ్ అదే వేలో ఉంది. అలాగే పార్ట్ 3 ఉంది. పార్ట్ 3 కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. బట్ ఎటువంటి పార్టీ అయినా దీన్ని యాంటూ చేయడానికి చేయకండి. ప్రతి పౌరుడు కోసం సినిమా, ప్రతి పౌరుడు ఈ సినిమాని చూడాలి. ద బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. మూవీలో డైలాగ్స్ హైలైట్. అంతే నేను అంటున్నా, ఇన్ని జర్నలిజం మానేసి డైరెక్షన్ చేస్తే మాత్రం వేరే లెవెల్కి వెళ్ళిపోతారు. చాలా బాగుంది అన్న, ప్రతి సీన్స్ బాగున్నాయి. ఇప్పుడు రాజకీయాలకి అంటే ఎలక్షన్కి సంబంధించి సినిమా అనుకున్నాను, కానీ దానికి సంబంధం లేదు. ఒక రాజకీయాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించే చూపించారు. కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్న ఎలక్షన్స్కి ఈ మూవీకి ఎటువంటి సంబంధం లేదు. ఏది హైలైట్ చేయాలా, ఏది బ్యాడ్ చేయాలా, చాలా బాగుంటే చాలా బాగా చూపించారు. మూర్తి గారి డైరెక్షన్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ నారా రోహిత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించారు. ఇంకా క్యూట్గా తయారయ్యారు. ఈయన లవ్ స్టోరీ సినిమాలు తీసుకుంటే మాత్రం అమ్మాయిలందరూ ఈయన వెనకాల తిరుగుతారు. ఆ రేంజ్లో అనిపించారు. చాలా క్యూట్గా ఉన్నారు నారా రోహిత్ గారు. ఇది ఖచ్చితంగా నారా రోహిత్కి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. డైలాగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సినిమా అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఈయన లవ్ స్టోరీ సినిమాలు చేస్తే ఫర్దర్గా నారా రోహిత్ స్టాండర్డ్ అన్నట్టు అనిపించింది నాకు. తీసినాయి నా ఫైటింగ్స్ అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ గట్టిగా పెట్టారు. ఖర్చు విషయంలో మాత్రం వెనకాడలేదు. ఎందుకంటే అసలు ఫైటింగ్ సీన్స్లో ఒక్కో హైలైట్, కార్లు పగలగొట్టడాలు, టేబుల్, ఆఫీసులు, అబ్బాబ్బాబ్బా, బాంబ్ బ్లాస్ట్లో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే గుద్దబాలు ఉన్నాయి. అంతే, మామూలు లేదు. మూవీలో మెసేజ్ అంటే ఏం లేదన్నా, చూపించారు. ఎలక్షన్స్కి సంబంధం లేదు, ఎలక్షన్స్ రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్పారే కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. చాలా బాగా చూపించారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ న్యూస్ రిపోర్టర్ అంటే ఆయన తెలుసు ఏం చేయాలనేది. ఆ విధంగా చూపించారు. నేను కూడా చెప్తున్నా, మీరు న్యూస్ రిపోర్టర్గా మానేసి డైరెక్షన్ తీసుకోండి. పూరి జగన్నాథ్ తర్వాత మీరే డైరెక్టర్. ఆ రేంజ్. ప్రతినిధి 1కి ఎవరైతే ఫ్యాన్ ఉన్నారో, ప్రతినిధి 2కి కూడా వస్తే ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఫస్ట్ TV5 మూర్తి గారికి కంగ్రాచులేషన్. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. థియేటర్లో మంచి ఏమంటారు, మనకి ప్రతినిధి 1 ఎట్లయితే సర్ప్రైజ్ ఎలిమెంట్స్, ట్విస్ట్ ఎట్లయితే ఉన్నాయో, ఈ మూవీ కూడా ప్రతినిధి 2 కూడా మంచి ట్విస్ట్ అయిన ఎలిమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ నారా రోహిత్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్న మంచి హీరోగా. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి ప్రతినిధి 2. థ్యాంక్ యూ.